నమస్తే, నేను మీ జానకి. వెల్కమ్ టు మై ఛానల్ జానకీస్ వంట రుచులు. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్ట్రీట్ ఫుడ్ ఆలూ బోండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఎంత సాఫ్ట్ టెక్స్చర్తో వచ్చిందో. సో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. దానికంటే ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి లేట్ ఎందుకు, చూసేద్దాం పదండి. ముందుగా ఒక బౌల్లోని ఉడికించిన 6 నుండి 7 బంగాళదుంపలను తీసుకోండి. దీన్ని స్మాషర్తో కానీ ఇలా గ్రేడర్తో కానీ స్మాష్ చేసుకోండి. ఇలా లమ్స్ లేకుండా చక్కగా స్మాష్ చేసుకోండి. మీ దగ్గర స్మాషర్ లేకపోతే శుభ్రంగా చేతులతోని మెత్తగా మెదుపుకోండి. ఇప్పుడు మెత్తగా చేసుకున్న బంగాళదుంపల్లో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కొంచెం కొత్తిమీర, 1/2 టేబుల్ స్పూన్ వాము, 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కావాలంటే మీ టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పు యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఇలా చేసుకున్న ముద్దను చిన్న చిన్న బాల్స్లా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా మొత్తం ముద్దలన్నిటినీ చిన్న చిన్న బాల్స్లా చేసుకొని పెట్టుకుందామండి. మీరు కావాలంటే చిన్న సైజు కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. చూడండి, ఇలా చేసుకొని పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు శనగపిండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా మిక్సింగ్ అయిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా కలుపుకుందాం. కొంచెంగా వాటర్ వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకుందామండి. ఈ మిక్సింగ్ చేసుకునేటప్పుడు బాగా థిక్గా రాకూడదు, అలా అని బాగా పల్చగా రాకూడదు. ఈ కన్సిస్టెన్సీలో రావాలి. స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి కావలసిన ఆయిల్ వేసుకుందాం. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో వేడి చేసుకుందాం. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ తీసి పిండిలోని వేసుకొని పొరుపుకొని మనం ఆయిల్లో మెల్లగా వేసుకుందాం. అలాగే మిగిలిన బాల్స్ అన్నీ ఒక్కొక్కటిగా బ్యాటర్లో వేసి ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఇలా వేసుకున్న బాల్స్ అన్నిటినీ మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుందాం. ఒక సైడ్ ఫ్రై అయ్యేయండి. వీటిని మెల్లమెల్లగా టర్న్ చేసుకుంటూ రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుందాం. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. మెల్లగా వీటిని అన్ని సైడ్స్ టర్న్ చేసుకొని ఫ్రై చేసుకుందామండి. చూడండి, మన బోండాలన్నీ బాగా ఫ్రై అయిపోయి వీటిని ఇప్పుడు తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకుందాం. ఓకే అండి, మన వేడి ఆలూ బోండా రెడీ. ఇవి చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు నచ్చింది కదూ? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching my channel.